ఐపీఎల్ అయితే ఫస్ట్ సీజన్ నుంచే చాలా ఫేమస్. అలానే రీసెంట్ ఇయర్స్ లో ఐపీఎల్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఐపీఎల్ అయితే 16 సీజన్స్ అయిపోయాయి. ఇందులో కొన్ని అయితే అవుట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యాయి. ఇందుకే ఐపీఎల్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఇండియాలోనే ఉండిపోలేదు, మొత్తం ప్రపంచం అంతా ఫేమస్ అయింది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఐపీఎల్ తో కొలాబరేట్ అవుదామని చూస్తూ ఉంటాయి. అలానే ఐపీఎల్ లో స్టార్టింగ్ సీజన్ నుంచి కొన్ని ఫ్రాంచైజీస్ అయితే బాగా పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకా కొన్ని ఫ్రాంచైజీస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కష్టాల్లో కొన్ని ఫ్రాంచైజీస్ అయితే డిస్కంటిన్యూ కూడా చేయాల్సి వచ్చింది. ఈ డిస్కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్స్ అయితే అవుతాయి ఫండ్స్ ఇంకా లీగల్ రీజన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే మనం కొన్ని అలాంటి ఐపీఎల్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ముందు ఈ లీగ్ లో ఉండేవారు, కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్కంటిన్యూ అయితే అయ్యారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్ తెలుగు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మన ఛానల్ అనలిటిక్స్ లో తెలిసింది ఏంటంటే, మన వీడియో చూసే వ్యూవర్స్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని. సో వీడియో చూస్తున్న టైంలో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ బిగిన్. నెంబర్ 5, పూణే వారియర్స్ ఇండియా. పూణే వారియర్స్ 2011 లో ఇంక్లూడ్ చేసిన 2 కొత్త టీమ్స్ లో ఒకటి. ఈ టీం ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రాంచైజ్ కూడా. ఈ టీం కోసం సహారా అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం 1700 crore రూపీస్ బిడ్ చేసింది. ఫస్ట్ సహారా గ్రూప్ ఈ టీం పేరు సహారా పూణే వారియర్స్ అని పెట్టింది. కానీ బీసీసీఐ క్లాజెస్ ప్రకారం ఈ నేమ్ అయితే ఇల్లీగల్. ఎందుకంటే ఈ టీం నేమ్ వల్లే సహారా గ్రూప్ ఏదైతే దీన్ని ఓన్ చేస్తుందో దాని యొక్క ప్రమోషన్ అవుతుంది. ఇందుకనే దీని పేరునైతే చేశారు పూణే వారియర్స్ ఇండియా. ఒక టీం పేరు వల్లే బీసీసీఐ మేనేజ్మెంట్ కి ఎంత ప్రాబ్లం వచ్చిందంటే మీరే ఆలోచించండి, ముందుకెళ్లే టీం కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చి ఉంటుందో. కొత్త ఫ్రాంచైజీ అవ్వడం వల్ల ఆ టీంలో మేనేజ్మెంట్ అయితే పెద్ద పెద్ద ప్లేయర్స్ ని ప్రవేశపెట్టింది. లైక్ యువరాజ్ సింగ్, జెస్సీ రైడర్, గ్రామ్ స్మిత్ ఇంకా మిచెల్ మార్ష్. ఇంకా సీజన్ మధ్యలోనే టీం తరపున ఆడటం కోసం సౌరవ్ గంగూలీని కూడా ఐపీఎల్ లోకి పిలిచేశారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉండడం వల్ల టీం కూడా చాలా తొందరగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించేసింది. 2012 ఐపీఎల్ ఆక్షన్ జరగడానికి కొన్ని గంటల ముందే సహారా గ్రూప్ టీం అయితే విత్డ్రా చేసేసుకుంది. ఇలా చేయడం వల్ల బీసీసీఐ అయితే చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే బీసీసీఐ అప్పటికే అప్సెట్ గా ఉంది కొచ్చి టస్కర్స్ ని టెర్మినేట్ చేయడం వల్ల. సహారా గ్రూప్ అయితే టీం విత్డ్రావల్ కి ఇది రీజన్ చెప్పింది. 2011 లో మొత్తం మేము 94 మ్యాచెస్ అవుతాయి అనుకున్నాం, కానీ సీజన్ మొత్తంలో కేవలం 74 మ్యాచెసే అయ్యాయి. ఇలా మ్యాచెస్ తక్కువ జరగడం వల్ల సహారా గ్రూప్ అయితే రిక్వెస్ట్ చేసింది బీసీసీఐని ఫ్రాంచైజ్ ఫీజ్ తగ్గించమని. ఇది కాకుండా బీసీసీఐకి ఇంకా సహారా గ్రూప్ కి ఇంకో చిక్కు కూడా పడింది. 2012 ఐపీఎల్ సీజన్ లో అయితే యువరాజ్ సింగ్ ఐపీఎల్ ఆడటానికి రెడీగా లేడు, ఎందుకంటే తను అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. సో ఇందుకే సహారా గ్రూప్ అయితే బీసీసీఐని రిక్వెస్ట్ చేసింది తను యువరాజ్ సింగ్ ని కొన్నంత అమౌంట్ తన ఆప్షన్ లో యాడ్ చేసుకుంటామని. సో వాళ్ళు యువరాజ్ సింగ్ యొక్క రిప్లేస్మెంట్ ని ఆప్షన్ లో కొనొచ్చు అని. ఈ రీజన్ ని బీసీసీఐ అయితే అలౌ చేయలేదు. కానీ 1 వీక్ అలా డిస్కషన్స్ జరిగిన తర్వాత బీసీసీఐ అయితే యువరాజ్ సింగ్ యొక్క రిప్లేస్మెంట్ కి ఒప్పుకుంది. కానీ దీని తర్వాత కూడా టీంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ కేవలం 4 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని టీంలో ఆడించడం. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ టీం అయితే నెక్స్ట్ 2 సీజన్స్ లో ఐపీఎల్ లో పార్ట్ గానే ఉంది. అలా 2 సీజన్స్ ఆడిన తర్వాత ఇయర్ 2013 లో సహారా గ్రూప్ పూణే వారియర్స్ టీం ని విత్డ్రా చేసేసుకుంది. దీని రీజన్ అయితే బీసీసీఐ ఇది చెప్పింది, టీం ఫ్రాంచైజ్ ఫీజ్ పే చేయలేదు అని. సహారా గ్రూప్ వాళ్ళు అయితే ఇది చెప్పారు, బీసీసీఐ ఫ్రాంచైజ్ ఫీజ్ కోసం మా మీద చాలా ప్రెషర్ పెట్టింది. ఒక పక్క సహారా గ్రూప్ అయితే ఇండియన్ టీం కి స్పాన్సర్స్ గా ఉన్నారు, కానీ బీసీసీఐ అయితే వాళ్ళ టీం పూణే వారియర్స్ మీద కొంచెం కూడా లీనియన్సీ చూపించలేదు. ఫైనల్లీ 2 అక్టోబర్ 2013 బీసీసీఐ అఫీషియల్లీ పూణే వారియర్స్ టీం యొక్క కాంట్రాక్ట్ ని టెర్మినేట్ చేసేసింది. ఇంకోటి, వాళ్ళు ఆడిన 3 సీజన్స్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమీ అంత అట్రాక్టివ్ గా ఉండేది కాదు. నెంబర్ 4, గుజరాత్ లయన్స్. 2015 ఐపీఎల్ సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ 2 ఇయర్స్ కి ఐపీఎల్ లో నుంచి బ్యాన్ అయిపోయాయి. అప్పుడు వాటి ప్లేస్ లో 2 కొత్త టీమ్స్ ని ప్రవేశపెట్టారు. అందులో ఒకటి గుజరాత్ లయన్స్. గుజరాత్ లయన్స్ యొక్క ఓనర్ ఇంటెక్స్ టెక్నాలజీ కంపెనీ సీఈఓ కేశవ్ బన్సల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్ లో డిసైడ్ చేశారు టీం యొక్క నేమ్ అయితే గుజరాత్ లయన్స్ ఉంటుంది అని. ఇంకా ఇది కూడా డిసైడ్ చేశారు టీం యొక్క కెప్టెన్ అయితే సురేష్ రైనా. ఇంకా తన ఫస్ట్ సీజన్ లోనే ఈ టీం అయితే ప్లే ఆఫ్స్ లో తన ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ సీజన్ లో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత సెకండ్ సీజన్ లో ఆ పర్ఫార్మెన్స్ ని నిలబెట్టుకోలేకపోయింది గుజరాత్ లయన్స్. 2 సీజన్స్ తర్వాత ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ ఇంకా సిఎస్కే మీద బ్యాన్ ని తీసేశారో, గుజరాత్ లయన్ టీం ని కూడా ఐపీఎల్ లోంచి తీసేశారు. నెంబర్ 3, డెక్కన్ చార్జర్స్. ఎవరైతే ఐపీఎల్ యొక్క స్టార్టింగ్ సీజన్స్ చూడలేదో వాళ్ళకి ఈ టీం గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ యొక్క ఫస్ట్ సీజన్ లో ఉన్న 8 టీమ్స్ లో ఒక టీం. ఈ ఫ్రాంచైజీని డెక్కన్ క్రానికల్ ఆక్షన్ లో $107 million అంటే అరౌండ్ 750 crore రూపీస్ కి కొన్నది. ఇంకా ఈ టీం హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తుంది. డెక్కన్ చార్జర్స్ యొక్క టీంలో అయితే చాలా మంది అమేజింగ్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ ఆండ్రూ సైమండ్స్, ఆడమ్ గిల్క్రిస్ట్,
రోహిత్ శర్మ ఇంకా ఆర్పి సింగ్. ఈ అందరు ప్లేయర్స్ ఉండడం వల్ల ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఇంకా డామినేటింగ్ టీమ్ గా ఉండేది. నిజానికి ఫస్ట్ సీజన్ లో అయితే డెక్కన్ చార్జర్స్ పెద్దగా ఏమీ పర్ఫామ్ చేయలేదు, కానీ సెకండ్ సీజన్ లో వీళ్ళు ఇచ్చిన కంబ్యాక్ మామూలుగా లేదు. ఏకంగా ఆ ఇయర్ ఐపీఎల్ ట్రాఫీనే సొంతం చేసుకున్నారు. 2012 లో అయితే డెక్కన్ చార్జర్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు నెక్స్ట్ ఐపీఎల్ ఆడట్లేదు అని. ఆ టైంలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆ టీం ని బ్యాన్ చేసేసింది. కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఆ టీం కాంట్రాక్ట్ యొక్క రూల్స్ ని వయోలేట్ చేసింది అని. బీసీసీఐ చెప్పింది డెక్కన్ చార్జర్స్ చాలా మంది ప్లేయర్స్ కి ఫీజు పెండింగ్ ఉంది అని. ఇంకా చాలా మంది స్టాఫ్ మెంబర్స్ కి కూడా సాలరీ ఇవ్వలేదు. ఆ టైంలో డెక్కన్ క్రోనికల్స్ అయితే బీసీసీఐ యొక్క ఈ డెసిషన్ ని అపోజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గా నిలవలేదు. సో ఫైనల్లీ గవర్నింగ్ కౌన్సిల్ అయితే ఆ ఫ్రాంచైజ్ ప్లేస్ లో ఇంకో కొత్త ఫ్రాంచైజ్ కావాలి అని టెండర్ తీసింది. అప్పుడు సన్ టీవీ నెట్వర్క్ అందరికంటే ఎక్కువ వేలం పాట పాడి ఆ ఫ్రాంచైజ్ ని కొనేశారు. అప్పటి నుంచి ఆ టీం అయితే అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్, అదే మన కావ్య పాప టీం. తర్వాత జూలై 2020లో బాంబే హైకోర్టు డెక్కన్ చార్జెస్ యొక్క టెర్మినేషన్ మీద ఇంకో ఎంక్వైరీ పెట్టింది. అందులో తెలిసింది బీసీసీఐ ద్వారా డెక్కన్ చార్జెస్ ని టెర్మినేట్ చేసే స్టెప్ ఇల్లీగల్ గా తీసుకున్నారు అని. ఇంకా టీం అయితే అప్పుడు ఎలాంటి కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేయలేదు. అందుకే అప్పుడు డెక్కన్ చార్జెస్ ని హోల్డింగ్ చేసే కంపెనీ డెక్కన్ క్రోనికల్స్ కి బీసీసీఐ కాంపన్సేట్ చేయాలి అని చెప్పి తీర్పు వచ్చింది. ఆ కాంపన్సేషన్ అమౌంట్ ఎంతో తెలుసా? 4,814 crore రూపీస్. తర్వాత బీసీసీఐ ఆ కాంపన్సేషన్ ని కట్టిందా లేదా, ఇంకా డెక్కన్ చార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో కంప్లీట్ గా ఎలా మారింది అన్న వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. నెంబర్ 2 కొచ్చి టస్కర్స్ కేరళ. ఐపీఎల్ బాగా సక్సెస్ అయిన తర్వాత బీసీసీఐ అయితే అనుకుంది ఇందులో ఇంకా టీమ్స్ ని ఇంక్లూడ్ చేయాలి అని. 2011 సీజన్ అయ్యేసరికి టోటల్ పార్టిసిపేటింగ్ టీమ్స్ అయితే 10 ఉన్నాయి. అందులో కొత్తగా ప్రవేశపెట్టిన 2 టీమ్స్ లో ఒక టీం కొచ్చి టస్కర్స్ కేరళ. ఈ టీం అయితే చాలా కంపెనీలు కలిసి హోల్డ్ చేస్తూ ఉండేవి, కానీ ఎప్పుడైతే దీని బిడ్డింగ్ జరిగిందో అప్పుడు 1,533 crores కి హైయెస్ట్ బిడ్ అయితే పాడారు. ఇది 2008 లో చాలా టీమ్స్ యొక్క బిడ్ కంటే ఎక్కువ బిడ్. తర్వాత 2011 ఐపీఎల్ లో అయితే ఈ టీం ఆడుతూ కనిపించింది, కానీ 2012 ఐపీఎల్ వచ్చేసరికి బీసీసీఐ ఈ టీం ని టెర్మినేట్ చేసేసింది. కొచ్చి టస్కర్స్ అయితే బీసీసీఐకి చూపించాల్సి ఉంది సీజన్ అవ్వకుండా ముందేనే 10% బ్యాంక్ గ్యారంటీ, కానీ టీం యొక్క షేర్ హోల్డర్స్ మధ్యలో మిస్ మేనేజ్మెంట్ వల్ల బీసీసీఐకి ఆ బ్యాంక్ గ్యారంటీ చూపించడం కుదరలేదు. బీసీసీఐ కొచ్చి టస్కర్స్ కి బ్యాంక్ గ్యారంటీ కోసం రిక్వెస్ట్ అయితే పంపించింది, కానీ టీం తరపు నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఇలా బ్యాంక్ గ్యారంటీ చూపించినందువలన బీసీసీఐ కొచ్చి టస్కర్స్ ని టెర్మినేట్ చేయాల్సి వచ్చింది. ఇంకా షేర్ హోల్డర్స్ మధ్యన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్రాంచైజీ కూడా సరిగ్గా నడిచేది కాదు. సో ఈ ఫ్రాంచైజ్ ని టెర్మినేట్ చేయడం అనేది కరెక్ట్ డెసిషనే అనుకోండి. ఇప్పుడు కొచ్చి టస్కర్స్ యొక్క స్టార్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే బేర్ హాడ్జ్, రవీంద్ర జడేజా, బ్రెండన్ మ్యాక్లమ్, మహిళా జయవర్ధనే, ఇంకా మురళీధరన్. ఈ టీంలో ఇంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ టీం అయితే ఆ ఒక్క సీజన్ లో 8th ప్లేస్ లో ఉంది. ఇంకా 2012 నుంచి ఐపీఎల్ లో అయితే ఉన్నాయి కేవలం 9 టీమ్స్. కొచ్చి టస్కర్స్ ప్లేయర్స్ ని ఆక్షన్ లో మిగతా టీమ్స్ కొనేసుకున్నారు. ఇంకా కొచ్చి టస్కర్స్ యొక్క ఏ ప్లేయర్స్ అయితే ఆక్షన్ లో అమ్ముడు అవ్వలేదో వాళ్ళకి కొచ్చి టస్కర్స్ బ్యాంక్ గ్యారంటీ నుంచి ఫీజుని ఇచ్చింది. టీం ఐపీఎల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టీం యొక్క పార్ట్ ఓనర్ రెండవూడ్ స్పోర్ట్స్ వరల్డ్ ఫిబ్రవరి 2012 లో బీసీసీఐకి అగెనిస్ట్ గా కేసు ఫైల్ చేసింది, మా టీం ని ఇల్లీగల్ గా టెర్మినేట్ చేశారు అని. ఇంకా జూలై 2015 లో కోర్టు అయితే తీర్పిచ్చింది బీసీసీఐ కొచ్చి టస్కర్స్ కి 550 crores పే చేయాలి అని. నెంబర్ 1 రైజింగ్ పూణే సూపర్ జైంట్. సిఎస్కే ఇంకా రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాన్ అయిన తర్వాత రిప్లేస్మెంట్ కి వచ్చింది రైజింగ్ పూణే సూపర్ జైంట్. గుజరాత్ లయన్స్ లానే ఈ టీం కూడా కేవలం 2 సీజన్స్ మాత్రమే ఆడింది. ఈ టీం యొక్క ఓనర్ అయితే సంజీవ్ గోయంకా. ఇంకా ఈ టీం యొక్క కెప్టెన్ గా అయితే ఉన్నాడు మన ఎంఎస్ ధోని. ఈ టీం అయితే ఫస్ట్ సీజన్ లో అంత పెద్దగా ఏమీ పర్ఫామ్ చేయలేదు, కానీ సెకండ్ సీజన్ లో ఈ టీం అయితే ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఫైనల్స్ లో కూడా ఈ టీం అయితే కేవలం ఒక్క రన్ తో ఓడిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రాంచైజీ యొక్క లాస్ట్ మ్యాచ్ కూడా అదే, ఎందుకంటే మీకు తెలుసుగా సిఎస్కే ఇంకా రాజస్థాన్ రాయల్స్ మీద బ్యాన్ అప్పటికి తీరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇవే ఆ 5 ఫ్రాంచైజీస్ ఇప్పుడు ఐపీఎల్ లో కనిపించావు. ఇందులో కొన్ని టీమ్స్ అయితే చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసి ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్తో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.